హలో గైస్, మేమైతే మేడారం మరియు కాళేశ్వరం దర్శనం కోసం పొద్దున్నే 5:30 కల్లా బయలుదేరాము. నేను, మమ్మీ, డాడీ ఇంకా మా అన్నయ్య అందరం కలిసి బయలుదేరాము. నైట్ నుంచి మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యే వరకు వర్షం అయితే పడుతూనే ఉంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అసలు మాకు జర్నీ చేసినట్టు కూడా అనిపిస్తుంది. మిడిల్లో మాకు అమ్మవారి టెంపుల్ ఏదో కనిపిస్తే అక్కడికి చూద్దామని వెళ్ళినాము. ఇది అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే టెంపుల్. ఈ వాయిస్ ఓవర్ అయితే నేను మమ్మీ ఇద్దరం కలిసి ఇస్తున్నాము. సో ఫస్ట్ టైం ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. ఈ టెంపుల్ ఏంటి, దారిమైసమ్మ టెంపుల్ అంట. మమ్మీ ఇప్పుడే చెప్పింది. ఈ గుడిలో దర్శనం చేసుకొని పక్కనే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నాగదేవత టెంపుల్ ఉంటే అక్కడ కూడా మొక్కడానికి అయితే వెళ్ళినాము. అది మొత్తం స్టోన్ తోటే చేసిందండి. ఇక 2 దర్శనాలు చేసుకొని మళ్ళీ కాళేశ్వరంకి అయితే స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మార్నింగ్ నుంచి ఇప్పుడు మేము మళ్ళీ కార్ ఎక్కే వరకు వర్షం అయితే పడుతూనే ఉందండి. ఇప్పుడు మేము వెళ్ళే దారంతా ఫారెస్ట్ ఏరియానే అంట మా డ్రైవర్ చెప్తున్నారు. ఆ డ్రైవర్ కూడా మా క్లాస్మేటే అండి. మా అన్న ఇక్కడ ముందర కూర్చున్నాడు, ఏమో మాట్లాడుతున్నారు. నేను బ్లాగ్ తీస్తున్నా. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదంతా ఫారెస్ట్ ఏరియానే, అంటే టైగర్స్ అవన్నీ ఉంటాయంట. ఈ దారి అయితే మేము చెన్నూరు సైడ్ నుంచి తీసుకెళ్ళాడు, అక్కడ నుంచి వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇలా మా అన్నయ్య వాళ్ళు వీడియోలో మాట్లాడుతూనే ఉన్నారు. మిడిల్లో మాకు మంకీస్ కనిపించినాయి. సో నేను వీడియో తీస్తుంటే మా మమ్మీ ఎక్కడ కనిపిస్తుందిలే, అంత ఫాస్ట్గా కనిపిస్తే నేను స్లో మోషన్లో పెట్టినానండి. మళ్ళీ అక్కడ నుంచి కొంచెం సేపు ఆపేసి కాళేశ్వరం దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచే మేము గుడి కంటే ముందు ఫస్ట్ గంగ దగ్గరికి అయితే వెళ్ళామండి. దీన్ని త్రివేణి సంగం అంటారంట. వెదర్ కూల్గా ఉన్నా కూడా టెంపరేచర్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. పక్కన మా మమ్మీ ఏమో మాట్లాడుతుందండి, కానీ మా మమ్మీని మాట్లాడమంటే అయితే మాట్లాడట్లేదు. స్నానం మార్నింగే వేసి స్టార్ట్ అయినాము. సో ఇక్కడ మేము తల మీద వాటర్ చల్లుకొని అయితే దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. మా డాడీ అయితే ఫేస్ అలా కడుక్కుంటున్నాడు ఇవిడని. వాటర్ దూరం నుంచి క్లియర్గా అనిపిస్తున్నాయి, కానీ దగ్గర నుంచి అయితే మొత్తం ఏం బాగాలేండి. అలా అనకూడదు, కానీ మన జనాలలో తయారు చేస్తారు దాన్ని. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అక్కడ ముందడ కనిపిస్తున్న శివుడికి అయితే పూజ చేస్తున్నారు. చిన్న పసుపు కుంకుమ వేసి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఇక్కడ నుంచి అయితే మా అన్నయ్య కనిపించాడు చూడండి మిడిల్లో, అలా మిడిల్లో కనిపిస్తూ ఉంటాడు. మిడిల్లో చూసారు కదండి అక్కడ చెత్త ఎంత ఉందో, అందుకే నేను అలా అన్నాను, మన జనాలు అలా తయారు చేశారని. సో ఇక్కడైతే మా మమ్మీ డాడీ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు.
మా మమ్మీకి వాటర్ అంటే చాలా ఇష్టం అండి. సో కొంచెం అలా తిరుగుతూ ఉంది వాటర్లో కొన్ని వీడియోస్ కూడా తీయమంటే ఇలా ఒక వీడియో అయితే తీసాను. స్లో మోషన్ వీడియో యాడ్ చేయమందండి, కానీ ఇలా వ్లాగ్లోనే పెట్టి ఇక్కడ ముందు చూస్తున్నారు కదండి, అది మొన్న రీసెంట్గా సరస్వతి పుష్కరాల్లో కట్టించారంట. సో మేము అలాగే కొన్ని వాటర్ బాటిల్లో గంగ వాటర్ నింపుకొని అయితే వెళ్ళినాము. పైనుంచి వ్యూ అయితే అలా ఉంది గంగది, కానీ కిందికి వెళ్తేనేమో మొత్తం అలా అనిపించింది. కానీ బాగానే ఉండే, అలా అనకూడదు, సారీ. సో అక్కడ మా అన్నయ్య వీడియోస్ ఇస్తున్నాడు మా మమ్మీ డాడీకి. మా మమ్మీ డాడీ ఇద్దరికి ఫొటోస్ అంటే చాలా ఇష్టం. ఇక మెల్లిగా ఇక్కడ నుంచి గుడికి అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా అక్కడ ఉన్న అయ్యగారు ఇక్కడ గుడి క్లోజ్ అని చెప్పారండి. మళ్ళీ ఏదో డెవలప్ చేస్తున్నామని చెప్పేసి పక్క టెంపుల్కి వెళ్ళమని అయితే చెప్పిండ్రు. పక్కన ఏదో ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉందంట. సో ఇక్కడ నుంచి మేము ఆ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయినాము. వర్షం అయితే కొంచెం పడుతూనే ఉందండి. ఇంకా ఇలా చెప్తుంది మా మమ్మీ. ఇక పక్క టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉందండి. మొత్తం అడివే అండి ఇక్కడ, కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇలా కొంచెం నడుస్తూ లోపలికి వెళ్తే ఇలా 2 లింగాలు ఉంటాయండి. వెనుక కనిపిస్తున్నాయి కదండి, అవి మొత్తం వుడ్ మీద చెక్కారు. ఇలా బయటకు వచ్చి ప్రసాదాలు అయితే తీసుకున్నాము. ఇక్కడ బయట కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకొని మళ్ళీ మేడానికి అయితే స్టార్ట్ అయినాం. బయటకు దిగంగా వర్షం పడుతుంది. ఇక్కడ నేను దేవుళ్ళని అయితే అంత పర్టికులర్గా క్లియర్గా అయితే వీడియో తీస్తలేనండి, ఎందుకంటే నాకు నచ్చదు అలా తీయడం. ఎందుకంటే వాటి పవర్ కొంచెం తీసేసినట్టు ఉంటుంది. సో మిడిల్లో మేము అలా తిందామని స్టార్ట్ అవుతే అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కనిపించింది. ఇక పనిలో పని దర్శనం చేసుకుందామని చూసినట్టు ఉంటుందని అక్కడ కూడా వెళ్ళినాము. కానీ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం అయితే చాలా బాగుండే. ఇలా టెంపుల్ చుట్టూ అయితే మొత్తం గ్రీనరీ, బర్డ్ సౌండ్స్ చాలా బాగుండే వెదర్. వర్షం పడుతూనే ఉంది కొంచెం. ఇలా మేము చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళందరినీ దర్శనం చేసుకొని వెళ్తున్నాము. కనిపించట్లేదు కానీ తీస్తున్నాను ఏదో అలా. ఇక్కడ వెనక కూడా ఒకటి ఉందండి, నాగదేవతది ఏదో. ఇక్కడ చుట్టుపక్కల దేవుళ్ళందరినీ మొక్కేసి వెళ్ళినాము. మమ్మీ డాడీ ఇంకా అర్చన చేసుకుందామని గుడిలోకి అయితే వెళ్ళినాము. అయ్యగా చూడడానికి అలా ఉన్నారు, కానీ అర్చన అయితే చాలా గట్టిగా వాడాలండి. చూపిస్తాను చూడండి ఒకసారి. వెనుక గుడి ఉందని చెప్పినాను కదండి, అదైతే చూద్దామని వెళ్ళినాము. స్టార్ట్ అయినాము వెళ్దామని, కానీ అక్కడ ఉన్న అమ్మ అక్కడ చూడండి అంటే చూద్దామని వెళ్ళినాము. కింద మొత్తం వర్షాకాలంలో కనిపిస్తాయి కదండి పురుగులు, అవి మొత్తం అవే ఉండే. నాకైతే చాలా భయమైంది నడవడానికి. ఇక్కడ చిన్నగా లింగం ఇంకా దేవత ఉండే, చిన్న ఉన్నాయి తొక్కక. చుట్టుపక్కల మొత్తం చుట్టూ ఉండే. చూడ్డానికి అలా రియల్గా ఉందండి. దాని మీద ఒక నత్త కూడా ఉండే, చూపిస్తున్నారు మా ఫ్రెండ్. ఇక్కడ నుంచి మళ్ళీ టిఫిన్ చేద్దామని వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయినాము. కానీ ముందటే అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది చూడండి, అక్కడనే కింద కూర్చొని తిన్నామండి. వర్షం ఇంకా కొంచెం సేపు అయితే చాలా పడింది. ఇక్కడ
ఇక్కడ ప్లేట్స్ తీసుకొని అక్కడ దాని కిందికైతే వెళ్తున్నాము. అలా వెళ్తూ ఉంటే పక్కనే సమ్మక్క సారక్క గద్దలు కూడా కనిపించినాయండి. లోపల అలా ఉన్నాయి చెట్లలో. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఎల్లో కలర్. ఇక్కడ మేము తినడానికి అయితే కూర్చున్నాము. కొంచెం అలా రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. మేము తినేసరికి అలా వర్షం అయితే చాలా స్టార్ట్ అయిందండి. చాలా పడుతుండే. అప్పుడు టైం అలా 10 అలా అవుతుంది. నాన్ స్టాప్గా చాలా గట్టిగా కొడుతుంది వర్షం. మా డాడీని చూడండి ఏం చేస్తున్నారో. ఇక మేము మేడారంకి అయితే చేరుకున్నామండి. ఇక్కడ పక్కనే జంపన్న వాగు ఉంటుంది. వాటర్ అయితే చాలా తక్కువ ఉండే అండి. స్టార్టింగ్లో ఉండే అంత లేకుండే వాటర్ అయితే. పడుతూనే ఉందండి వర్షం. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే పడుతూనే ఉంది వర్షము. ఇలా పక్కకైతే ఆగేసి కింద జంపన్న దర్శనం చేసుకుందామని వెళ్ళినాము. అంటే వాటర్లోకి వెళ్ళినాము. ఇక్కడ కింద కూడా వాటర్ చల్లుకొని దర్శనకి అయితే వెళ్ళినాము. మళ్ళీ మిడిల్లో వచ్చాడు చూడండి మా అన్నయ్య. కొంచెం సిగ్గుపడతాడు. మా మమ్మీ ఇక్కడ కూడా కొబ్బరికాయ అది కొట్టేసి స్టార్ట్ అయితే వెళ్ళినామండి. మా మమ్మీ డాడీ ఇద్దరు. ఇక్కడ కూడా వీడియో తీయమంటే దీన్ని కూడా వ్లాగ్లోనే పెట్టేసినానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే సమ్మక్క సారక్క గుడి ఎంట్రన్స్. అది మొత్తం స్టోన్ తోటే కట్టారండి. టోటల్ స్టోన్ తోటే కట్టారు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కొబ్బరికాయలు అవన్నీ బెల్లం అదంతా ఉండే. మా అన్నయ్య వాళ్ళు అది తీసుకుందామని వెళ్ళినారండి. బెల్లం తీసుకుందామని అయితే వెళ్ళినారు. వాళ్ళ కోసమే మేము వెయిట్ చేస్తున్నాము. మా అన్నయ్య వాళ్ళు వేరే సైడ్ నుంచి వస్తే మేమైతే లోపలికి వెళ్ళినామండి. వాళ్ళు వేరే సైడ్ నుంచి వస్తున్నారంట. డెవలప్ అయితే బాగానే చేశారండి. కొంచెం నీట్గా ఉంది టెంపుల్ అయితే. సండే రోజు వెళ్ళినాము. సో జనాలు అయితే కొంచెం బాగానే ఉండే. ఇక్కడ నుంచి అయితే ఇంకా లోపలికి వెళ్ళినామండి. పక్కనే ఉన్నారండి సమ్మక్క సారక్క. అంటే కొంచెం డిస్టెన్స్ ఉంది. మరి చాలా డిస్టెన్స్లో పెట్టారు. ఫస్ట్ చాలా పక్కనే అనిపిస్తుండే కదండి. ఇప్పుడు అలా లేదు, చాలా డిస్టెన్స్లో పెట్టారు. సో దర్శనం చేసుకొని వంట చేసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ రైస్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ వండుతున్నాము. వెదర్ ఇలా కూల్గా ఉండడం వల్ల మాకు కట్టెలు అవన్నీ దొరకడం చాలా కష్టమైందండి. చల్లగా ఉండే అయినా ఒక 1.5 అవర్ కష్టపడితే అది కొంచెం వెలిగింది. పోతుంది, మిడిల్లో పోతుంది, కానీ సెట్ చేస్తున్నాం అలా మెల్లగా. వెదర్ అయితే స్టిల్ అలానే ఉందండి, కానీ టెంపరేచర్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. ఇంకా మా మమ్మీకి ఎక్కడైనా ఇస్తరాకులు అవి కనిపిస్తే చాలా ఇష్టం అండి. పిచ్ అని చెప్పొచ్చు. సో అలా ఆకులు తెంపుకొని ఇస్తరాకులు కుట్టుకుందామని తెంపుకుంటుంది. పక్కనే అలా పొలాలు మొత్తం చాలా బాగుండే. రోడ్ కూడా చాలా ఖాళీగా ఉండే అండి. పొక్కినావా?
అంతే అండి, ఇంకా ఆకలి తీసేసుకొని మెల్లిగా అక్కడికి వెళ్ళేసి తినేసి ఇంటికైతే స్టార్ట్ అయినాము. మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి నన్ను ఇలా వీడియో తీయమని. రీల్ చేద్దాం. నేను నడుచుకుంటా అంటే మంచి స్లో మోషన్ వీడియో తీయాలి. సో మా మమ్మీని అలా వీడియో తీసేసి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయినాము. తినేసి స్టార్ట్ అయినాము. మేము వెళ్ళేసరికి నైట్ అలా 9 అయిందండి. అప్పటి వరకు కూడా చాలా వర్షం పడింది. వెళ్ళేటప్పుడు అసలు లోడ్ కనిపించలేదు. సో ఇంతే అండి ఈ వీడియోకి. సో ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్.